కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మూవీని థీమ్ సాంగ్ తో అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడో చెప్పలేదు. బన్నీ మాత్రం అట్లీ మూవీతో, లోకేష్ తన హీరోగా నటిస్తున్న డీసీ మూవీతో బిజీ అయిపోయారు. అయితే ఉన్నట్టుండి ఈ ఇద్దరు సెల్ఫీ దిగిన ఫోటోను ఎందుకు షేర్ చేశారు? బన్నీ లోకేష్ మూవీ అనౌన్స్మెంట్ తోనే రికార్డులు క్రియేట్ చేసింది. అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ థీమ్ మ్యూజిక్ ఇన్స్టాలో 1 మిలియన్ రీల్స్ మార్క్ ను దాటేసింది. తెలుగులో థీమ్ మ్యూజిక్ కు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ రావటం ఇదే ఫస్ట్ టైం. ఈ సందర్భంగా బన్నీ లోకేష్ దిగిన సెల్ఫీ నెట్ లో వైరల్ అవుతోంది. సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ తీసే లోకేష్ కనగరాజ్ బన్నీ మూవీని కూడా ఇదే ఫార్మేట్ లో తీస్తాడా, లేదంటే సీక్వెల్ కూడా లేకుండా తీస్తాడో తెలియాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ మూవీని నిర్మిస్తోంది. సినిమానైతే ప్రకటించారే గానీ ఇప్పట్లో సెట్స్ పైకి రావడం కష్టమే. అల్లు అర్జున్ లోకేష్ దిగిన సెల్ఫీతో మీడియాలో ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందంటున్నారు. బన్నీ అట్లీ మూవీ ఏడాది నుంచి షూటింగ్ లో ఉన్న 50% కూడా పూర్తి కాలేదట. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దర్శకుడు ఇంకెంత టైం తీసుకుంటాడో అర్థం కావడం లేదు. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ హీరోగా మారి డిసీ మూవీ చేస్తున్నాడు. ఇద్దరు బిజీ ఉండటంతో ఏడాది చివరిలో గానీ 2027లో గానీ AA23 సెట్స్ పైకి వస్తుంది.